భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు ప్రాంతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయలతోని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేసిందో దాన్ని ఒకసారి పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రివర్యుల్ని తీసుకొని వచ్చి మనం ఈ యొక్క పార్క్ని నియోజకవర్గ ప్రజలకి అంకితం చేద్దాం. అదే రకంగా మెయిన్ రోడ్ నుంచి పార్క్ వరకు వచ్చే సుమారు 1 కిలోమీటర్ వరకు రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వచ్చే UIDF ఫండ్ ద్వారా రోడ్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ, అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది, దానికి సంబంధించిన నిధులు కూడా మున్సిపల్ ఫండ్ నుంచి పెట్టి పవర్ కనెక్షన్ ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం చేసి నియోజకవర్గ ప్రజలకి ఆదివారం కానీ పండుగల పూట కానీ ఈ ప్రాంతంలోకి వచ్చి మంచిగా కాలక్షేపం చేయడానికి ఒక మంచి అద్భుతమైన ప్రదేశం. ఈ చెరువు కూడా కలుషితం కాకుండా మంచి వర్షం నీటితోని ఉండే చెరువు కనుక తప్పకుండా స్మెల్ కానీ ఏమి ఉండదు. నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా పట్టణ ప్రజలు వచ్చి ఈ యొక్క మినీ ట్యాంక్ బండ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా వచ్చే గణపతి నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా మొన్న జరిగిన పాలకవర్గం మీటింగ్లో సుమారు 18 లక్షల రూపాయలు క్రేన్కి కానీ కరెంటుకి కానీ జనరేటర్కి కానీ ఇంకా మిగతా సౌకర్యాల అర్థం పెట్టడం జరిగింది. తప్పకుండా వచ్చే గణపతి నిమజ్జనం కన్నా ముందే ఇన్ఛార్జ్ మంత్రి గారిని తీసుకొని వచ్చి గూండ్ల చెరువునే కాకుండా మినీ ట్యాంక్ బండ్నే కాకుండా ఏదైతే ఆర్మూర్ పట్టణంలో సుందరీకరణలో భాగంగా సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ ఏదైతే మనం ఆల్రెడీ అటు పెరికిట్ కొటార్మూర్ వరకు ఇటు మామిడిపల్లి వరకు అంతా కూడా పూర్తి చేసుకున్నాం కనుక దాన్ని కూడా మనము ఓపెనింగ్ చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొక్కసారి అందరికీ కూడా ముఖ్యంగా నాతో పాటు విచ్చేసిన చైర్మన్ గారికి, సాయిబాబా గౌడ్ గారికి, కౌన్సిలర్లకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.